Good morning, students. Welcome to MT's classroom, Maharani College, Peddapuram. మనం లాస్ట్ క్లాస్లో కెమికల్ టాక్సికాలజీ అనే లెసన్ అనేది చెప్పుకోవడం జరిగింది. దానిలో ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఏంటంటే సైనైడ్ అనే కెమికల్ యొక్క టాక్సిక్ నేచర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే పెస్టిసైడ్స్ యొక్క టాక్సిక్ నేచర్స్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చెప్పడం జరిగింది. ఈ క్లాస్లో మనం లెడ్ యొక్క టాక్సిటీ అనేది చూద్దాం. అంటే లెడ్ అనే మెటల్ యొక్క విష ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అనే దాని గురించి ఈ లెసన్లో మనం చూద్దాం. టాక్సిసిటీ ఆఫ్ లెడ్ అనేది చూస్తే కనుక, lead is used as a pigment in paints. It also enhances their stability and durability. అంటే లెడ్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటున్నాడు? ఒక పిగ్మెంట్గా పెయింట్స్లో యూజ్ చేస్తాము. పిగ్మెంట్ అంటే ఏంటమ్మా? రంగుని ఇచ్చే పదార్థాన్నే పిగ్మెంట్స్ అంటాం. అంటే పెయింట్స్లో రంగు అనేది ఏర్పడడానికి ఈ లెడ్ అనే దాన్ని పిగ్మెంట్ రూపంలో యూజ్ చేస్తాము. దీన్ని యూజ్ చేయడం వల్ల అసలు ఏం జరుగుతుందట? ఆ పెయింట్స్ యొక్క స్టెబిలిటీ అనేది, డ్యూరబిలిటీ అనేది, అంటే స్థిరత్వము మరియు డ్యూరబిలిటీ అంటే ఏంటమ్మా? దాని యొక్క మన్నిక అనేది పెరగడం జరుగుతుంది. అంటే ఈ లెడ్ అనే దాన్ని పెయింట్స్లో వాడడం ద్వారా పెయింట్స్ యొక్క స్టెబిలిటీ మరియు డ్యూరబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అయితే సోర్సెస్ ఏంటి అంటే లెడ్ అనేది ఏ విధంగా మనకి లభిస్తుంది అనేది చూస్తే దాన్నే సోర్సెస్ అంటాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ లెడ్ ఈజ్ గెలీనా. అంటే గెలీనా అంటే ఏంటమ్మా? ఒక ఖనిజం అనమాట. లెడ్ అనేది ఏ ఖనిజ రూపంలో లభిస్తుందట? గెలీనా అనే ఖనిజ రూపంలో లభిస్తుంది. అలాగే lead is enter into atmosphere due to combustion of petrol and gasoline. గ్యాసోలిన్ లేదా పెట్రోల్ అనే వాటిని కంబషన్ చేయడం వల్ల, అంటే పెట్రోల్ మరియు గ్యాసోలిన్ని దహనం చెందించడం వల్ల లెడ్ అనేది వాతావరణంలోకి చేరుతుంది. ఓకేనా? తర్వాత ఏమవుతుందట? ఈ విధంగా వాతావరణంలో చేరిన ఈ లెడ్ అనేది రైన్ వాటర్ ద్వారా మిక్స్ అయ్యి ఇది ఏ విధంగా స్ట్రీమ్ టు రివర్స్, లేక్స్ అండ్ పాండ్స్, అంటే చెరువులు, నదులు, అలాగే ఈ కొలల్లోకి ఇది ఏమవుతుందంటే ప్రవహించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఏమవుతుందంటే నీటిలోకి చేరుతుందన్నమాట. అలాగే మనం వాడే పెయింట్స్ కానీ, వార్నిషెస్ కానీ, ఎయిర్ డైస్ కానీ, అలాగే లెడ్ స్టోరేజ్ సెల్స్, అంటే బ్యాటరీస్ వాడతాం కదా మనం, ఇన్వర్టర్ బ్యాటరీలని, అలాగే వెహికల్స్లో బ్యాటరీస్, ఈ విధంగా వాడే బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ లెడ్ స్టోరేజ్ సెల్స్ అనే వాటిల్లో కూడా ఏమవుతుందన్నమాట? ఈ లెడ్ అనేది వాటి నుండి కూడా ఈ లెడ్ అనేది ఏమవుతుందన్నమాట? మనకి వాతావరణంలోకి లేదా పర్యావరణంలోకి చేరుతుందన్నమాట. ఇంక లాస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చట? లెడ్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ డ్యూ టు మెటల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. అంటే మెటల్స్ అనేవి ఖనిజాల నుంచి సంగ్రహించే ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ద్వారా కూడా ఏమవుతుందంటే లెడ్ అనేది మనకి బయటికి రిలీజ్ అవుతుంది. ఇవి ఏంటమ్మా? లెడ్ యొక్క సోర్సెస్. అయితే ఈ లెడ్ అనే దాని వల్ల మనకు కలిగే నష్టాలేంటి, లేదంటే లెడ్ వల్ల కలిగే ప్రభావాలేంటి దాన్ని చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ లెడ్ అనేది చూస్తే కనుక, లెడ్ ఎఫెక్ట్స్ వర్చువల్లీ ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ని కూడా ఇది ఏం చేస్తుందన్నమాట? ప్రతి పార్ట్ పైన కూడా లెడ్ అనేది ప్రభావం చూపిస్తుందట. అయితే ఇందులో ఈ లెడ్ యొక్క కాంపౌండ్స్ని మనం చూస్తే కనుక, లెడ్ కాంపౌండ్స్ని 2 టైప్స్ కింద మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఏంటంటే ఆర్గానిక్ లెడ్ కాంపౌండ్స్ అంటాము, రెండోది వచ్చేసి ఇనార్గానిక్ లెడ్ కాంపోనెంట్స్.
అయితే ఇప్పుడు ఈ రెండాటిని కంపేర్ చేస్తే కనుక ఆర్గానిక్ లెడ్ కాంపోనెంట్స్ ఆర్ మోర్ పాయిజనస్ దెన్ ఇన్ఆర్గానిక్ లెడ్ కాంపోనెంట్స్. అంటే మనం లెడ్ కాంపౌండ్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసాము అనుకుంటే, ఒకటి ఏంటమ్మా ఆర్గానిక్ లెడ్ కాంపోనెంట్స్, రెండోది ఏంటమ్మా ఇన్ఆర్గానిక్ లెడ్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి మోర్ పాయిజనస్, చాలా విషపూరితమైనవి. వీటితో పోలిస్తే ఇన్ఆర్గానిక్ లెడ్ కాంపోనెంట్స్తో పోల్చినప్పుడు ఆర్గానిక్ లెడ్ కాంపోనెంట్స్ అనేవి చాలా విషపూరితమైన ఎఫెక్ట్స్ని మనకి చూపిస్తాయి అన్నమాట. అయితే రెస్పిరేటరీ లెడ్ అబ్జార్ప్షన్ మోర్ డేంజరస్. అంటే లెడ్ అనే దాన్ని మనం శ్వాస ద్వారా మనం అబ్జార్బ్ చేసుకుంటే, అంటే గ్రహిస్తే, అది చాలా డేంజరస్ అన్నమాట. అంటే మనం తినే ఆహారం ద్వారా లోపలికి వెళ్ళిన లెడ్తో పోల్చినప్పుడు మనం శ్వాస తీసుకోవడం ద్వారా లెడ్ అనే దాన్ని మనం పీల్చడం ద్వారా చేస్తే కనుక చాలా ప్రమాదకరం అన్నమాట. అర్థమవుతుందా? అయితే లెడ్ అనేది ఎంత మొత్తంలో ఉంటే పర్లేదట? 40 ppm, అంటే 40 పార్ట్స్ పర్ ppm అంటే మిలియన్ అన్నమాట. పార్ట్స్ పర్ మిలియన్ అంటాం, ppm అంటే మనం పార్ట్స్ పర్ మిలియన్. అంటే 40 ppm ఉంటే లెడ్ అనేది బ్లడ్లో, హ్యూమన్ బ్లడ్లో కనుక ఏమి డేంజరస్ కాదు. అంటే అది మామూలుగా మనం లిమిట్, ఎంత లిమిట్లో పర్మిబుల్ లిమిట్ అనమాట, అది ఉండవలసిన శాతం అనమాట. ఎంత? 40 ppm. అంతకు మించి ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే మనకి అది డేంజరస్ అనమాట. అయితే ఈ ఎఫెక్ట్స్ అనేవి చూస్తే, అయితే లెడ్ అనేది మనం బాడీలోకి ఎంటర్ అయితే, అంటే 40 ppm కన్నా ఎక్కువ మోతాదులో కనుక మన బాడీలోకి ఎంటర్ అయితే ఏం జరుగుతుంది? దానివల్ల ఎటువంటి వ్యాధులు లేదా డిసీజెస్ అనేవి వస్తాయి చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక lead causes damage to the control and peripheral nervous system blood circulation. చూడండి అమ్మా, ఈ లెడ్ అనేది సెంట్రల్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీద, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, అలాగే బ్లడ్ అనేది సర్క్యులేషన్ అయ్యే దాని మీద ఈ లెడ్ అనేది ప్రభావం చూపిస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్. రెండో చూస్తే కనుక ఇట్ హ్యాస్ సివియర్ ఎఫెక్ట్స్ ఆన్ చిల్డ్రన్ ఇన్ బ్రెయిన్ డెవలప్మెంట్. చూడండి, అంటే ఇది చిన్న పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అంటే లెడ్ అనేది పిల్లల శరీరంలోకి, బాడీలోకి వెళితే కనుక, అంటే పెర్మిబుల్ లిమిట్ కన్నా ఎక్కువగా చేరితే ఏమవుతుందట? బ్రెయిన్ డెవలప్మెంట్ అనే దాని మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే సరిగా బ్రెయిన్ అనేది డెవలప్ అవ్వకుండా చేయడం చేస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ మెటబాలిజం ఆఫ్ కాల్షియం అండ్ విటమిన్ డి. చూడండి, మన శరీరంలో కాల్షియం మరియు విటమిన్ డి యొక్క మెటబాలిజం మీద కూడా, అంటే ఆ మెటబాలిజం సరిగా జరగకుండా ఇది లెడ్ అనేది ఇంటర్ఫియర్ అవ్వడం ద్వారా అక్కడ కూడా మనకి ఏమవుతుందంటే కొన్ని రకాల ఎఫెక్ట్స్ని మనకి కలిగిస్తుంది అన్నమాట. అలాగే లెడ్ అనేది ఇట్ ఎఫెక్ట్స్ కిడ్నీస్, అంటే కిడ్నీస్ మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇట్ కాజెస్ మెంటల్ రిటార్డెన్స్ అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్. మెంటల్ రిటార్డెన్స్ అంటే మానసికంగా ఒత్తిడి కలగడం, అలాగే మెంటల్ అనేది ఇంచుమించు పిచ్చి వాళ్ళు ఉంటాం కదా, ఆ విధంగా అవ్వడంలో, అలాగే లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, అంటే సరిగ్గా నేర్చుకోలేకపోవడం, మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా మనకి ఇది కలిగిస్తుంది. అలాగే మన శరీరంలోకి, అంటే శ్వాస ద్వారా కానీ, లేదంటే మనం తినే ఆహారం ద్వారా కానీ లెడ్ అనేది మన శరీరంలోకి వెళ్ళిపోతే అది ఎక్కడ డిపాజిట్ అవుతుందట? బోన్స్లో డిపాజిట్ అయిపోతుందట. బోన్స్లో డిపాజిట్ అయిపోయి ఆ బోన్స్ని ఏమవుతుందంటే వీకెన్ చేస్తుంది అనమాట. అదవుతుందా? అలాగే లెడ్ ఎఫెక్ట్స్ ది
సెక్సువల్ గ్లాండ్స్ అంటే సెక్సువల్ గ్లాండ్స్ హార్మోన్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇట్ ఆల్సో రిడ్యూస్ ది స్పెర్మ్ ప్రోటీన్. ఈ స్పెర్మ్ ప్రోటీన్ మీద కూడా ఇది ఏం చేస్తుందంటే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవి లెడ్ యొక్క ప్రభావాలు. అయితే లెడ్ అనేది పాయిజనింగ్ అనే కింద, లెడ్ పాయిజన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మన శరీరంలో లెడ్ అనేది చేరడం ద్వారా పాయిజనస్ అని చెప్పాం. అది ఏ విధంగా పాయిజన్ అవుతుందో ఒకసారి చూడండి. The ions has a tendency to react with sulfadyl group. Sulfadyl group ని SH groups అంటాం. సల్ఫహైడ్రిల్ గ్రూప్ ఆఫ్ ది ప్రోటీన్స్ అంటే ప్రోటీన్లో ఉండే సల్ఫహైడ్రిల్ గ్రూప్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్తో ఇవి ఏం చేస్తాయంటే లెడ్ యొక్క అయాన్లు అనేవి రియాక్షన్ జరుపుతాయి. రియాక్షన్ జరిపి ప్రోటీన్లో ఉండే SH గ్రూపుల్లో ఉండే H+ అయాన్లను ఏం చేస్తుందంటే బయటికి పంపేసి PB అయాన్లు అనేవి ఆ ప్రోటీన్లోకి చేరిపోవడం చేస్తాయన్నమాట. అదే ఈక్వేషన్ చూడండి, ప్రోటీన్ SH + PB 2+ ప్రోటీన్ అంటే రెండు ప్రోటీన్ అణువులు తీసుకొని లెడ్తో కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోటీన్లో ఉండే H+ అయాన్లు అనేవి రీప్లేస్ అయ్యి బయటికి పోయి దాని ప్లేస్లోకి లెడ్ అనేది చేరిపోతుంది. ఈ విధంగా చేరడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రోటీన్ల యొక్క రియాక్షన్లో అది ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ప్రోటీన్లు చేసే పనికి ఆటంకం కలిగిస్తాయి. ఆ విధంగా ఏమవుతుందంటే లెడ్ పాయిజన్ అనేది ఏర్పడి ఎనిమియా అంటే హిమోగ్లోబిన్ అనే దాన్ని సరిగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి అన్నమాట మన బ్లడ్లో ఉన్న సెల్స్. అందువల్ల హిమోగ్లోబిన్ అనేది అంటే రక్తం అనేది తగ్గిపోతుంది. రక్తం ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో మనకి ఏమొస్తుందంటే ఎనిమియా వస్తుంది. ఈ విధంగా రక్తహీనతకి వారి యొక్క పేరు ఏంటమా ఎనిమియా అంటాం. ఈ విధంగా ప్రోటీన్ల యొక్క పనితీరును ఈ లెడ్ అనేది దెబ్బతీయడం ద్వారా మనకి రక్తహీనత లేదా ఎనిమియా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే కనుక క్రానిక్ లెడ్ పాయిజనింగ్ చూస్తే చూడండి, ఇట్ ఈస్ జనరల్లీ ఫౌండ్ ఇన్ యంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ సకింగ్ లెడ్ పెయింట్స్ ఆర్ టాయ్స్. అంటే ఇది ఎక్కడ చూడొచ్చమ్మా, చిన్నపిల్లలు ఉంటే కనుక లెడ్కి సంబంధించి పెయింట్స్ని కానీ టాయ్స్ కానీ వాళ్ళు ఏంటి కొరకడం గట్రా చేస్తారు కదా. చిన్నపిల్లలు ఏంటంటే ఆట బొమ్మలు కదా అని ఏం చేస్తారు, నోట్లో పెట్టేసుకోవడం జరుగుతుంది. ఆ నోట్లో పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ బొమ్మలపై ఉండే పెయింట్స్ అనేవి నోట్లోకి వెళ్ళిపోతాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పెయింట్స్లో మనం లెడ్ అనేది ఉంటుంది, పిగ్మెంట్గా యూజ్ చేస్తారని. ఆ విధంగా ఏమవుతుందంటే పెయింట్స్ ద్వారా అంటే ఈ టాయ్స్ ద్వారా లెడ్ అనేది పిల్లల యొక్క శరీరంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే ఇది ఏ విధంగా మళ్ళీ మనకు చేరుతుంది అని చూస్తే కనుక వర్కర్స్ ఆఫ్ పెయింట్ అండ్ ప్రింటింగ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు వీళ్లకు అలాగే దేనికైనా రంగులు వేయడానికి మనకి పనిచేసే మనుషులు ఎవరైతే ఉంటారో వర్కర్స్, అలాగే ప్రింటింగ్ అంటే ఈ మన బట్టలు వాటికి ప్రింటింగ్ చేస్తారు కదా ఆ ఇండస్ట్రీల్లో కానీ పెయింట్ వర్కర్స్లో కానీ ఈ లెడ్ అనేది శరీరంలోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకని ఆ పెయింట్స్ యొక్క స్మెల్ అనేది వాళ్ళు పీల్చడం జరుగుతుంది. మనం ఇందా చెప్పుకున్నాం శ్వాస ద్వారా తీసుకోవడం ద్వారా కూడా ఏమవుతుంది, ఇది ఈ లెడ్ అనేది మన శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్పాం. ఈ విధంగా ఈ వర్కర్స్లో ఏమవుతుందంటే లెడ్ అనేది పెయింట్స్ ద్వారా కానీ ప్రింటింగ్ ద్వారా కానీ ప్రింటింగ్ ఇండస్ట్రీస్ ద్వారా కూడా శరీరంలోనికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే పెట్రోలియం ఇండస్ట్రీలో మనకి టెట్రా ఇథైల్ లెడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ విధంగా ఆ పెట్రోలియం ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ కూడా దీన్ని పీల్చడం ద్వారా ఏమవుతుందంటే ఆ స్మెల్ ఆ గాలి ద్వారా ఏమవుతుందంటే లెడ్ అనేది శరీరంలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ విధంగా శరీరంలోకి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుందంటే మజిల్ వీక్నెస్ అంటూ లీడింగ్ సబ్సిక్వెంట్లీ పెరాలసిస్ అంటే నరాలు లేదా కండరాలు వీక్గా అయిపోవడం, దాని ద్వారా తద్వారా ఏమవుతుందంటే పెరాలసిస్ అంటాం. ఏంటమ్మా
పెరాలసిస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనం ఇందా చెప్పాం, పెట్రోల్ ఇండస్ట్రీలో టెల్ అనే దాన్ని యూజ్ చేస్తా ఉన్నాం కదా. ఈ టెల్ అనేది మోర్ డేంజరస్ అనమాట. ఎందుకనట, ఇందులో ఏముంటుందంటే అంటే టెల్ అనే దాన్ని లెడ్ అనే దాన్ని యూజ్ చేసినప్పుడు చూస్తే కనుక అంటే టెట్రాయిథైల్ లెడ్ లేదా లెడ్, ఈ రెండాటిని కంపేర్ చేస్తే లెడ్ కన్నా టెట్రాయిథైల్ లెడ్ అనేది మోర్ డేంజరస్, అలాగే మోర్ పాయిజనస్. ఎందుకట, బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుందట ఈ టెల్ వల్ల. ఎక్కడ, చిన్నపిల్లల్లో టెల్ ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళు ఏమవుతుందమ్మా, బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇక మనం ఇప్పటి వరకు ఏంటంటే సోర్సెస్ చూసాము, అలాగే దీని యొక్క ఎఫెక్ట్ చూసాము. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ట్రీట్మెంట్. ఏంటంటే లెడ్ యొక్క ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, అంటే చికిత్స అనేది ఏ విధంగా చేస్తాము అనే దాన్ని చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక లెడ్ పాయిజనింగ్ ఈ జనరల్లీ ట్రీట్మెంట్ విత్ కీలేటింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ ఈడిటిఏ అండ్ బిఏఎల్. చూడండి, లెడ్ పాయిజన్ అయిన వాళ్ళని ట్రీట్మెంట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే కీలేటింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయాలి. కీలేటింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, రింగ్ స్ట్రక్చర్ కలిగిన కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే వలయ నిర్మాణం కలిగిన కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కీలేటింగ్ ఏజెంట్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్గా ఈడిటిఏ అనేదాన్ని చెప్పొచ్చు. ఈడిటిఏ అంటే ఏంటమ్మా, ఇథిలీన్ డైమిన్ టెట్రా ఎస్టిక్ యాసిడ్. అండ్ బిఏఎల్ అంటే బ్రిటిష్ యాంటీ లూయిసైట్ అట. బిఏఎల్ ఏమంటాం, బ్రిటిష్ యాంటీ లూయిసైట్ అంట. ఈ రెండాటిలో ఏదో దాన్ని మనం తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్కి. ఈ రెండు కూడా ఏ నేచర్ని కలిగి ఉంటాయి, కీలేటింగ్ ఏజెంట్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయట, దీస్ ఏజెంట్స్ కెన్ ఫార్మ్ స్టేబుల్ కాంప్లెక్స్ విత్, అంటే కీలేటింగ్ ఏజెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే సంశ్లిష్టము లేదా కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తున్నాయి ఏం చేస్తాయంటే మెటల్ అయాన్స్తో కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి. ఎందుకని, లెడ్ అనేది ఏ రూపంలో ఉంటుందన్నా నేను, Pb2+ అనే అయాన్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో Pb2+ అయాన్ రూపంలో లెడ్ చేరిందో ఆ అయాన్ దానికి మనం ఈడిటిఏ లాంటి సొల్యూషన్ మనం యాడ్ చేసినప్పుడు ఈడిటిఏ ఏం చేస్తుందంటే అందులో ఉండే లెడ్ అయాన్తో కలిసి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది, అంటే ఒక సంశ్లిష్టాన్ని ఫామ్ చేస్తుంది. ఈ విధంగా సంశ్లిష్టం ఏర్పడితే ఆ సంశ్లిష్టాన్ని మనం ఏం చేస్తామంటే కిడ్నీస్ ద్వారా లేదా లివర్ ద్వారా ఏం చేస్తామంటే బయటికి ఆ కాంప్లెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం అనమాట. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని మనం యూరిన్ ద్వారా బయటికి పాస్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా లెడ్ యొక్క పాయిజన్ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. అంటే ఏం చేస్తున్నాం అనమాట, లెడ్ పాయిజనింగ్ అనేది Pb2+ అయాన్ ద్వారా ఏర్పడుతుంది కనుక ఈ Pb2+ అయాన్ని మనం బయటకు తీసేయాలి. బయటకు తీయాలంటే ఏం చేస్తున్నాం, ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ చేసే ఏజెంట్ని తీసుకుంటున్నాము. కాంప్లెక్స్ ఫామ్ చేసే ఏజెంట్ ఏంటి, ఇక్కడ ఈడిటిఏ లాంటి కీలేటింగ్ ఏజెంట్ తీసుకోవడం ద్వారా ఈ లెడ్ ఏం చేస్తుందంటే ఈడిటిఏతో కలిసి ఒక స్టేబుల్ కాంప్లెక్స్ లేదా స్థిరమైన సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పడిన సంశ్లిష్టాన్ని ఏం చేస్తామంటే మనం కిడ్నీస్ ద్వారా లేదా లివర్ ద్వారా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్, ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ అనమాట. లెడ్ పాయిజనింగ్ అనే దాన్ని మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తామనే దానికి ఫస్ట్ చెప్పుకునే ట్రీట్మెంట్ ఇది. ఇక రెండోది చూస్తే కనుక లెడ్ పాయిజనింగ్ ఈజ్ జనరల్లీ ట్రీటెడ్ విత్ డిపెన్సిల్ఎమిన్ ఈజ్ గివెన్ టు విక్టిమ్స్. చూడండమ్మా, ఎవరైతే లెడ్ విష ప్రభావానికి గురయ్యారో వాళ్ళకి డిపెన్సిల్ఎమిన్ ఏంటమ్మా, డిపెన్సిల్ఎమిన్ అనే ఇంజెక్షన్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే డిపెన్సిల్ఎమిన్ అనేది లెడ్ పాయిజన్ అనే దాన్ని ఏం చేస్తుందమ్మా, కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ లెడ్ పాయిజనింగ్ ట్రీట్మెంట్ అనే దాన్ని చేయొచ్చు. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే మనం ఇప్పటి వరకు చెప్పుకుంది ఏంటి, లెడ్ అనేది లెడ్ అయాన్ రూపంలో మనకి శరీరంలోకి వెళ్ళిపోతే కనుక అది ఏ విధంగా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఫస్ట్ 2 పాయింట్లో చూడడం జరిగింది. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈడిటిఏ లాంటి కాంప్లెక్స్ని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. రెండోది ఏంటమ్మా, డిపెన్సిల్ఎమిన్ అనే దాన్ని యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ
ఇక్కడ ఏంటంటే లెడ్ అనేది అయాన్ రూపంలో కాకుండా టీఈఎల్ టెట్రా ఇథైల్ లెడ్ రూపంలో గనక మనకి పాయిజనింగ్ రూపంలో పాయిజన్ అవుతే కనుక మన శరీరంలోకి ప్రవేశిస్తే కనుక ఇందాక చెప్పాను మీకు లెడ్ అనేది Pb2+ అయాన్ రూపంలో ఉన్నదానికన్నా టీఎల్ రూపంలో ఉంటే మోర్ డేంజరస్, అది చిన్నపిల్లల యొక్క బ్రెయిన్ డ్యామేజ్ అనే దానిలో ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పాను. అందువల్ల టెల్ రూపంలో కనుక మనం లెడ్ విష ప్రభావానికి గురవుతే దానికి ఏం చేయాలట, బార్బిటురేట్ ఏంటమ్మా, బార్బిటురేట్ అనే ఔషధాన్ని మనం ఏం చేస్తాము, ఎవరైతే లెడ్ పాయిజనింగ్ అంటే టెల్ పాయిజన్ అనేది అవ్వడం జరిగిందో వాళ్ళకి శరీరంలోనికి పంపడం ద్వారా అక్కడ లెడ్ అనేదాన్ని అంటే టెట్రాయిథైల్ లెడ్ రూపంలో ఉండేదాన్ని మనం ఏం చేయొచ్చు, మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ విధంగా మనము లెడ్ యొక్క ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. అంటే ఫస్ట్ రెండాటిలో ఏం చేసామంటే లెడ్ అయాన్ రూపంలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయడం. థర్డ్ పాయింట్ అనేది మనం దేని రూపంలో చెప్పాము, లెడ్ అనేది ఒక కాంపౌండ్ రూపంలో అంటే టెట్రా ఇథైల్ లెడ్ రూపంలో ఒక సమ్మేళనం రూపంలో మనకి ఎఫెక్ట్ చేస్తే ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది చూడడం జరిగింది. ఓకేనా.